టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో అయితే రీసెంట్‌గా Q4లో బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ ఏంటో చూద్దాము. నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ దొడ్ల డైరీ లిమిటెడ్. సో, స్టాక్ అయితే రీసెంట్‌గా ఒక మంచి అప్ ట్రెండింగ్‌లో అయితే కనబడుతుంది. అండ్ బిలో 10,000 క్రోర్ ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ ట్రేడ్ అవుతుంది ₹1011 దగ్గరగా. 52 వీక్ లో నుంచి స్టాక్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. బట్ రీజనబుల్ వాల్యుయేషన్ బుక్ వాల్యూ 191గా ఉంది. పీఈ ఈజ్ 36.1 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. వెరీ గుడ్ ఆర్ఓఈ అండ్ ఆర్ఓసి. ఎఫ్ఈ 10 కలిగిన కంపెనీ ఇది. అండ్ 1 ఇయర్ స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడండి. సో, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా లాస్ట్ 1 ఇయర్ ట్రెండ్ అయితే చాలా బులిష్‌గా ఉంది స్టాక్‌ది. అండ్ ఫర్దర్‌గా ఇక్కడ నుంచి కూడా Q4 రిజల్ట్స్ పాజిటివ్‌గా పోస్ట్ చేసింది కాబట్టి కంపెనీ స్టాక్ ప్రైస్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు. సీ ద క్వార్టర్లీ రిజల్ట్స్. మార్చ్ 2024లో 787 క్రోర్ సేల్స్ వచ్చాయి. ఇది సీక్వెన్షియల్‌గా ఎట్ ద సేమ్ టైమ్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద హైయెస్ట్ సేల్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. వెరీ గుడ్ నెట్ ప్రాఫిట్ 47 క్రోర్ ఈ క్వార్టర్‌లో అయితే కంపెనీ పోస్ట్ చేసింది. సో, హైయెస్ట్ ఈపీఎస్ ప్రస్తుతానికైతే చూడొచ్చు స్టాక్ ప్రైస్‌లో కూడా. అండ్ పీ&ఎల్ చూస్తే కనుక హైయెస్ట్ సేల్స్ వచ్చాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో 3,125 క్రోర్ అండ్ నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 167 క్రోర్. సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు అప్ ట్రెండింగ్‌లో అయితే కనబడుతుంది. సో, ఈపీఎస్‌లో ఒక స్ట్రాంగ్ సర్జ్ అయితే చూడొచ్చు. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. సో, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ స్టాక్‌లో అయితే ఎఫ్ఐఐస్ అయితే స్టేబుల్‌గా వాటా పెంచుకున్నారు. 11% హోల్డింగ్ ఎఫ్ఐఐస్‌కి ఉంటే డీఐఎస్ కూడా రీసెంట్ టైమ్‌లో వాటా అయితే పెంచుకున్నారు. సో, మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్‌గా బై చేస్తున్న స్టాక్ ఇది. అండ్ దట్ ఈస్ ద రీజన్ స్టాక్‌లో కూడా మంచి సర్జ్ అయితే చూడొచ్చు. సో, దిస్ ఈజ్ అబౌట్ దొడ్ల డైరీ అండ్ ఈ స్టాక్‌కి సంబంధించిన ఫైనాన్షియల్స్. అండ్ దొడ్ల డైరీ ఒకవేళ స్టాక్‌లో కరెక్షన్ జరిగినా కూడా పాజిబుల్లీ లోయర్ లెవెల్స్ దగ్గరకి బయింగ్ అయితే రావచ్చు లాంగ్ టర్మ్ డ్యూరేషన్‌కి. అండ్ స్టాక్ అయితే ప్రస్తుతానికి 50 డే అండ్ 200 డిఎంఏ పైన అయితే స్టాక్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో, మేబీ కొద్ది కరెక్షన్ జరిగినా కూడా యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ స్టాక్. కమ్ టు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా రీసెంట్ Q4 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. అండ్ ఈ స్టాక్ 10,000 క్రోర్ మార్కెట్ క్యాప్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్. అండ్ 52 వీక్ హై నుంచి కొద్దిగా స్టాక్ అయితే కరెక్షన్ అయితే జరిగింది. సో, ప్రైస్ టు ఎర్నింగ్ స్టిల్ 8.16 టైమ్స్ మాత్రమే ట్రేడ్ అవుతుంది. రీజనబుల్ వాల్యుయేషన్ బుక్ వాల్యూతో కంపేర్ చేసినా కూడా 2.5 టైమ్స్ అబోవ్ ద బుక్ వాల్యూ స్టాక్ ఈస్ ట్రేడింగ్. హై డివిడెండ్ ఈల్డ్ దట్ ఈస్ 2.34%. అండ్ ఆర్ఓఈ చూడండి 32% ఉంది. ఆర్ఓసి 12.3%గా ఉంది. ఎఫ్ఈ 10 కలిగిన కంపెనీ ఇది కూడా 1 ఇయర్ ట్రెండ్ ఇది. 1 ఇయర్ అండ్ 3 ఇయర్ అండ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ యొక్క మొమెంటం ఇది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి స్టాక్ ప్రైస్ యొక్క మొమెంటం ఇది. హోప్‌ఫుల్లీ లోయర్ లెవెల్స్ దగ్గరగా స్టాక్‌లో ఒక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. స్టాక్ ఈస్ ట్రేడింగ్ 50 డిఎంఏ, 200 డిఎంఏ చాలా క్లోజ్‌గా ట్రేడ్ అవుతుంది కాబట్టి అండ్ ఎనీ అప్ ట్రెండ్ ఈ స్టాక్‌లో 60, 70, 80 అలా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ ఫైనాన్షియల్స్. రెవెన్యూ అనేది హైయెస్ట్ రెవెన్యూ 1529 క్రోర్‌గా వచ్చింది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది ఇట్ ఈస్ అరౌండ్ 330 క్రోర్. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి నెట్ ప్రాఫిట్లో ఒక మంచి సర్జ్ అయితే చూడొచ్చు. అండ్ ప్రస్తుతానికైతే గ్రాస్ ఎన్పిఎస్ 2.23% ఉన్నాయి. అండ్ నెట్ ఎన్పిఏ ఇస్ అరౌండ్ 0.28%. సో, సీక్వెన్షియల్‌గా మీకు కొద్దిగా ఎన్పిఎస్ పెరిగాయి. వెదర్ ఇట్ ఈస్ గ్రాస్ ఎన్పిఏ తర్వాత నెట్ ఎన్పిఎస్ కూడా చాలా మటుకు పెరిగాయి. ఇదొక్కటి స్టాక్ అయితే షార్ట్ టర్మ్‌లో ఒక నెగెటివ్ అవ్వచ్చు. అండ్ కమ్ టు పీ&ఎల్ చూస్తే కనుక మార్చ్ 2024లో 5,677 క్రోర్ రెవెన్యూ బ్యాంక్ పోస్ట్ చేస్తే నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 1,282 క్రోర్. అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఈ క్వార్టర్లో అయితే బ్యాంక్ పోస్ట్ చేసింది. ఈ ఇయర్‌లో అయితే బ్యాంక్ అయితే పోస్ట్ చేయగలిగింది. సో, నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ మీకు లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్ ఇంప్రూవ్ అయింది. మార్చ్ 2022తో కంపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్‌లో చాలా మటుకు అప్ సర్జ్ అయితే చూడొచ్చు ఇక్కడ క్లియర్‌గా. అండ్ సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్ పెరుగుతుంది, స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ అవుతుంది. ఆర్ఓఈ ఈజ్ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ హైయెస్ట్ ఎఫ్ఐఐస్ బయింగ్ స్టేక్
ఈ క్వార్టర్‌లో 26.96% ఎఫ్ఐ వాటా పెరిగింది. అంటే మీకు లోయర్ లెవెల్ దగ్గరగా ఎఫ్ఐస్ సమ్మడి ఈ స్టాక్‌నైతే బై చేశారు. అండ్ డిఐఎస్ స్టేక్ 7.78% ఉంది. సో, వెరీ గుడ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇక్కడ చూడొచ్చు. ప్రమోటర్ వాటా కంటే కూడా మీకు ఎఫ్ఐఎస్ ఎట్ ద సేమ్ టైమ్ డిఐఎస్ వాటా ఎక్కువ కనబడుతుంది. అండ్ జనరల్ పబ్లిక్ 65.25% వాటా హోల్డ్ చేస్తున్నారు. సో, ఎఫ్ఐ వాటా అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. అండ్ స్టాక్ ప్రైస్‌లో కూడా ఇక్కడ నుంచి ఒక వెరీ గుడ్ బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే. ఇంకొక స్టాక్ ప్రిసిషన్ వైర్స్ ఇండియా, ఇది కూడా రీసెంట్‌గా అయితే ఫైనాన్షియల్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. ఈ ఇయర్ వన్ ఆఫ్ ద అవుట్‌స్టాండింగ్ స్టాక్ ఇది కూడా. సో, లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఇట్ ఈస్ అ మల్టీ బ్యాగర్ స్టాకే. పిఈ 35 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే స్టాక్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 5 టైమ్స్ బుక్ వాల్యూతో ట్రేడ్ అవుతుంది. నాట్ ఎక్స్పెన్సివ్. ఈవెన్ ఈ ఇయర్ మంచి రిటర్న్స్ ఇచ్చినా కూడా 1 ఇయర్‌లో స్టాక్ ఈజ్ వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్. సో, నేను అనుకుంటున్నాను ప్రాబబ్లీ ఒక 5-10 పాయింట్స్ కరెక్షన్ జరిగినా కూడా అప్ ట్రెండింగ్ అయితే ఈ స్టాక్‌లో కంటిన్యూ అవ్వచ్చు. సో, ఈవెన్ 3 ఇయర్ చార్ట్ ఇండికేట్స్ వెరీ గుడ్ బులిష్ ప్యాటర్న్ అయితే చూస్తున్నాం కాబట్టి. సో, కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్. మార్చ్ 2024లో మీకు హైయెస్ట్ సేల్స్ ఎట్ ద సేమ్ టైమ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ వెరీ గుడ్ ప్రాఫిట్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ ఇది. పిఎండ్ఎల్ చూస్తే కనుక మార్చ్ 2024లో 3,321 crore సేల్స్ వచ్చాయి. 73 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో, ఈపీఎస్ ఈజ్ అరౌండ్ 4.08. సో, డివిడెండ్ పేయింగ్ కంపెనీ ఇది. అండ్ విత్ వెరీ గుడ్ ఫైనాన్షియల్స్. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎక్కువగా ప్రమోటర్ అండ్ జనరల్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కలిగిన కంపెనీ. సో, ప్రిసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్ కూడా లాంగర్ టర్మ్ డ్యూరేషన్ కన్సిడర్ చేయాల్సిన స్టాకే. ఇట్ కెన్ బి ఏ పొటెన్షియల్ మల్టీ బ్యాగర్. కంపెనీ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో బెటర్ ప్రోడక్ట్స్ లైక్ బెటర్ ఫైనాన్షియల్స్ పోస్ట్ చేయగలిగితే కనుక. ప్రిసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్ తర్వాత సిర్కా పెయింట్స్ ఇండియా లిమిటెడ్. సిర్కా పెయింట్స్ ఇండియా ఇది మార్కెట్ క్యాప్ 1748 crore ఉన్న స్టాకే. రీసెంట్గా స్టాక్లో చాలా మటుకు కరెక్షన్ అయితే వచ్చింది. సో, 52 వీక్ హై నుంచి స్టాక్ చాలా మటుకు కరెక్షన్ అయింది ఆల్రెడీ. పిఈ 34 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈజ్ 56.3 అండ్ ఆర్ఓఈ 17.9% అండ్ ఆర్ఓసి ఈజ్ 24.1%గా ఉంది. సో, ఎఫ్ఈ 10 కలిగిన కంపెనీ ఇది. అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో చూడొచ్చు. దిస్ ఈజ్ 3 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో చూడొచ్చు. లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ అయితే చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. సో, అండ్ హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి. సేల్స్ ఈజ్ అరౌండ్ 83 crore. నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 13 crore. సో, క్వార్టర్లీ బేసిస్ మీద మీకు నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. సేల్స్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయితే జరిగాయి. పిఎండ్ఎల్ చూస్తే కనుక మార్చ్ 2024 పిఎండ్ఎల్ ప్రకారం సేల్స్ ఈజ్ అరౌండ్ 312 crore. నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 51 crore. హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అండ్ హైయెస్ట్ సేల్స్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అండ్ నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్లో కూడా ఒక మంచి సర్జ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సిర్కా పెయింట్స్ ఒకటైతే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఆల్సో ఎక్కువగా ఎఫ్ఐఎస్ రీసెంట్గానే స్టేక్ పెంచుకున్నారు. దట్ ఈస్ అరౌండ్ 5.48%. అండ్ దీస్ ఆర్ ద 4 స్టాక్స్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో అట్రాక్టివ్ బై ప్లేస్లో అయితే కనబడుతున్నాయి. బెటర్ Q4 రిజల్ట్స్ కూడా కంపెనీస్ పోస్ట్ చేశాయి కాబట్టి హోప్ఫుల్లీ ఈ స్టాక్స్లో లాంగ్ టర్మ్కి బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.